హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయిలో భాగంగా ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక అధినేత మెప్పు కోసం ఎంత దిగజారు రాజకీయాలను చేస్తారా, ఎంత దిగజారు మాటలను మాట్లాడతారా, ఎందుకన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత రాజకీయాలు దిగజారిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి 2 రోజుల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది. అధికార పార్టీ వర్సెస్ ఇటు వైసీపీ పార్టీ అన్న చందంగా మారింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంబటి రాంబాబు. ఒక వీడియో చూపిస్తాను మీకు. ఆ వీడియో ఎట్లా అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, అంబటి రాంబాబు రైట్, ఈ మాటలు ఎంత దిగజారు మాటలు అసలు నిజంగా చెప్పాలంటే. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఉన్నటువంటి ఒక వ్యక్తి, అలాగే ఒక మాజీ మంత్రి, అలాగే ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడడం నిజంగా దిగజారు రాజకీయాలని చెప్పేసి అనుకోవాలి. సరే, లడ్డూకు సంబంధించినటువంటి, తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి ఏదైతే కల్తీ రేయికి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో సిట్ విచారణ పూర్తవుతుంది. ఆ సందర్భంగా కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చినటువంటి ఒక విచారణ వచ్చిందని చెప్పేసి ఆ ప్రక్షాళన చేసే విధంగా కూడా ఈయన గుంటూరులో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి తిరిగి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు ఆయన వాహనానికి అడ్డు తలిగి ఇంత పెద్ద షో క్రియేట్ అయిందనమాట. ఇంత హైడ్రామా క్రియేట్ అయింది. సో అతని పైన దాడి చేయడం కానీ, అతని కాన్వేలకు సంబంధించి కానీ, అతని వెహికల్ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ కొంచెం సర్దుమణిగే విధంగా కానీ, లేకపోతే మాట్లాడుకోవడమో, లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోవడమో, త్వరగా వెళ్ళిపోయే ఆలోచన ఉంటే కనుక వెళ్తే కనుక బాగుంటుండే. బట్ ఇంత దిగజారు మాటలు మాట్లాడితే కనుక దీనికి ఇంటికి ఏ సంకేతం అనుకోవాలి? నిజంగా చెప్పాలంటే ఇంత దారుణమైనటువంటి స్థితి. రైట్, ఇట్లాంటి మాటలు చేసినందుకు కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కూడా అలాగే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు వైద్య పరీక్షలు కూడా చేశారు. గుంటూరు సంబంధించినటువంటి జీజీహెచ్లో వైద్య పరీక్షలు కూడా చేశారు. అదంతా ఒక ఎత్తు అయితే, రాత్రిపూట అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి ఇల్లు పైన కూడా దాడి చేయడం జరిగింది. మొత్తం ఫర్నిచర్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, అలాగే బయట ఉన్నటువంటి కార్లు కానివ్వండి, అలాగే తదితర సామాన్లను కూడా పగలగొట్టడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఒక రచ్చ మాత్రం క్రియేట్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం చాలా హీట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే, ఎపిసోడ్ అంతా పక్కన పెడితే కనుక జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ పైన కూడా తీవ్ర స్థాయిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఉరికించుకుంటూ కొడతాం అని చెప్పేసి అన్నీ అనడం కానీ, నీ అన్ని చిల్లర వేషాలు కానివ్వండి, లేకపోతే నీ చిన్నపిల్లల వేషాలు కూడా, నీ కొంచెం క్షణికానందం కోసం మా పైన ఇట్లాంటి కేసులు పెడతా ఉన్నారు, మేము ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన టైంలో కూడా మేము చూసుకుంటాం, నీ తాట తీస్తాం అనే టైప్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఇదంతా పక్కన పెడితే కనుక ఒక అధినేత మెప్పు కోసం, మీ అధినేత మెప్పు కోసం, అలాగే అతనికి సంబంధించినటువంటి వైసీపీ అధినేత అయినటువంటి జగన్ మెప్పు కోసం మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఆయన వచ్చేటువంటి చిన్న నవ్వు కోసం కానివ్వండి, లేకపోతే మీకు మంత్రి పదవులు వస్తాయా, లేకపోతే మంత్రి పదవి కానీ, పెద్ద పెద్ద పదవులు కట్టబెడతారనే ఉద్దేశంతో కానీ ఇంత స్థాయిలో దిగజారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానీ, ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రాజకీయాలు పూర్తిగా కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే అంబటి రాంబాబుకు సంబంధించి కూడా జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న చందంగా మారింది. సో ప్రత్యక్ష రాజకీయాల నుండి కూడా పర్సనల్ రాజకీయాల వరకు వెళ్ళేటువంటి స్టేజ్లో కూడా ఉన్నారు. సో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నది కూడా అందరూ గమనిస్తున్నారు. ఎట్ లాస్ట్ ప్రజలు కోరుకునేది ఒకటే, మాకు సుపరిపాలన కావాలి, మంచిగా ఆదుకుంటే చాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, మాకు కరెక్ట్ టైంలో రేషన్ కానివ్వండి, కరెక్ట్ టైంలో విద్యుత్ కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇట్లాంటి అంశాలు కూడా ప్రధానంగా చూస్తారు. ఇట్లాంటి రాజకీయాలు చూడరు, ఇట్లాంటి రాజకీయాలు అస్సలు చూడరు. ఒక విధంగా చూసుకుంటే అధికారంలో ఆ టైంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్కే రోజా కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, విడుదల రజి కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, చాలామంది కూడా ఈ కీలకమైనటువంటి వ్యక్తులు చంద్రబాబు పైన కూడా విద్వేషపూరితమైనటువంటి మాటలు కానివ్వండి, అసెంబ్లీలో పెద్ద ఎత్తున కూడా గొడవలు కానివ్వండి, మాటల ప్రకంపనలు కూడా చూసాం. ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి 11 సీట్లకే కూర్చోబెట్టారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో రాజకీయాలు అనేది దిగజారుడు కాకుండా కొద్దిగా సభ్యత, సంస్కారం ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకున్నటువంటి మాటలు. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్.